హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా మటన్ సూప్‌ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో, మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, సో, కొబ్బరి, ఇంకా మసాలా వచ్చేసి ధనియా పౌడర్ 3 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు, చెక్క, లవంగి. సో, ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అండ్ ఆనియన్, సో, ఈ 4ని మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకునేద్దాం. సో, పచ్చి వాసన పోయేంత వరకు ఈ 3ని ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకునేద్దాం. సో, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కొబ్బరిని కూడా వేసేద్దాం. సో, కొబ్బరి కూడా వేసేసి ఇవి 4ని మనము బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో, చూడండి, ఇలా అయితే బాగా మనము వేయించుకున్న తర్వాత మనము ఇవన్నీ పక్కకు తీసుకునేసి ఇప్పుడు మనం మసాలా అయితే నేను చూపించా కదా! మసాలా అండ్ ఇప్పుడు మనము వేయించుకున్నవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక పక్క పాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసి ఆవాలు వేసిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మసాలానైతే వేసేసేయాలి. సో, మసాలాను వేసిన తర్వాత బాగా ఆయిల్‌లో మనము కొద్దిసేపు మనము ఆయిల్‌లో ఇలా మసాలానంతా వేయించుకునేద్దాం. సో, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలాని మనము ఆయిల్‌లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, అప్పుడే మనకి కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అంతా బాగా మనము మసాలాని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ ఎంత కావాలో అంత మీ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది తీసుకోండి. సో, వాటర్ వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము ఇంకా ఫైనల్‌గా మనము మటన్నయితే వేసుకునేద్దాం. ఇలా ఒకసారి మసాలా వేసిన తర్వాత మిక్స్ చేసి మటన్నయితే వేసేసేద్దాం. సో, ఇలా మటన్ కూడా అంతా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి అంతా. మసాలా అంతా సో, మటన్‌కి పట్టేంత వరకు ఇలా అంతా మనము బాగా మిక్స్ చేసుకునేసేయాలి. ఇలా బాగా అంతా మటన్‌ని మనము మిక్స్ చేసుకున్న తర్వాత కారంలోకి మీకెంత కావాలో అంత సాల్ట్ అనేది వేసుకునేసేయండి. సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకునేసేయండి. ఇలా మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్, 6 విజిల్స్ వరకు పెట్టుకోవాలి మటన్‌కి. కొంచెం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 5, 6 విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఎంత బాగా మనకి ఉడికిపోయిందో. సో ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫైనల్‌గా అయితే మనము సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునేద్దాం. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.